ఇప్పుడు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు లేటెస్ట్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. ఎందుకు మరి ఈ నేతలు దాదాపు పార్టీ మారాలనుకోవడం, మీరేమో రాజకీయ అస్తిత్వం కోసమే మీరంటున్నారు. వాళ్ళేమో కొంతమంది కేసులు తప్పించుకోవడానికి బీజేపీని ఆశ్రయిస్తున్నరంటున్నారు. కేసులు తప్పించుకునుడు బీజేపీలోకి వచ్చిన తప్పై. హ్మ్. కేసులు బీజేపీలోకి వచ్చిన తప్పై, హ్మ్. బీజేపీలో ఉన్న తప్పై. కానీ కేసులు తప్పించుకోవడానికి బీజేపీ ఆహ్వానించదు ఎప్పుడు. హ్మ్. ఒకవేళ వచ్చినా కూడా కేసులు తప్పై. హ్మ్. కానీ కేసుల కోసం వస్తానని అనుకుంటే వాళ్ళు పప్పుల కాలేసినట్టే లెక్క. హ్మ్. కేసులు మాఫీ కావు. ఒకవేళ పొరపాటే చేస్తే కేసులు మాఫీ కావు. హ్మ్. పొరపాటు చేయకుండా ఎక్కడైనా చలామణి అవుతాడు లీడర్. ఈ నెల 8వ తారీఖు మోడీ సభ జరిగింది. ప్రధాని సభ జరిగింది వరంగల్‌లో. ఓకే. ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో భాగంగా వచ్చారు. అదే సేమ్ టైమ్‌లో మీరన్న పేరు ఏదైతే ఉందో దయాకరావు చెల్ల ధర్మారెడ్డి పేరు ఏదైతే అన్నారో మీకు వినబడిందని. వాళ్ళు జాయిన్ అయ్యే టైంని దాదాపు ఎవరో ఆపారు బీజేపీ అగ్రనేతలే అంటున్నారు. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఆపడానికి ఎవరు, రమ్మనటానికి ఎవరు, హ్మ్. అధిష్టాన వర్గం ఉంటుంది. హ్మ్. అధిష్టాన వర్గం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ బీజేపీ నేతలు ఇవాళ ఆపలేరు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ అధిష్టాన వర్గం కనుసన్నల్లో పార్టీ నడుస్తూ ఉంటుంది. హ్మ్. ఇక్కడి నేతలతోటి ఈ పార్టీ నడుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఇదివరకు బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తిగా హ్మ్. నాకు అనేక విషయాల మీద కొంత అవగాహన ఉన్నది. హ్మ్. బీజేపీ కనుక నచ్చుతాయి. హ్మ్. ఇవాళ అనేక మందిని తీసుకున్నది బీజేపీ. హ్మ్. అనేక మందికి టికెట్లు కూడా ఇచ్చింది. హ్మ్. బీజేపీ విస్తృత స్థాయిలో పోవాలనుకుంటుంది ఇక్కడ. తెలంగాణలో కానీ మరే రాష్ట్రంలో బలం లేని రాష్ట్రాలల్లో నాయకత్వ లోపం ఉన్న కాడ నాయకులను సరి అయిన నాయకత్వం కనుక వస్తే వాళ్ళందరినీ తీసుకొని నడపాలనుకుంటుంది బీజేపీ. ఇవాళ అదే క్రమంలో ఈటెల రాజేందర్కి ఇవాళ ప్రముఖ స్థానం ఉన్నదంటే దానికి ప్రధాన కారణం ఏంటిది? రఘునందన్ రావుకు ప్రథమ స్థానం ఉన్నదంటే దానికి కారణం ఏంటిది? ఇవాళ మన దగ్గర ఇవాళ ఆరూరు రమేష్కు టికెట్ ఇచ్చిందంటే దానికి కారణం ఏంటి? అంటే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కనుక అనుకుంటే ఇక్కడి నాయకత్వం అడ్డం ఏం కాదు. ఆరూరి మీద కూడా ఆరోపణలున్నాయి కదా! కబ్జాలు చేశాడు, భూదందాలు చేశాడు, దాదాపు రైతులను కూడా చాలా ఇబ్బందులు పెట్టాడని. మరి అలాంటి పర్సన్‌ని బీజేపీ ఎట్లా ఆహ్వానించింది? అంటే బీజేపీ అధిష్టాన వర్గం ఏం ఆలోచించిందా నా బోటోనికి నేను మాట్లాడడం కరెక్ట్ కాదేమో. హ్మ్. కానీ బీజేపీ అధిష్టానానికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం నడుస్తుంది. హ్మ్. సరే, ఇప్పుడు ఆరూరు రమేష్ మీద ఆరోపణలు ఉన్నమాట నిజం కావచ్చు. హ్మ్. కానీ ఆరోపణలు వేరు, నిజం వేరు కదా. ఎందుకు ఇదే బీజేపీ నేతలు ఎవరైతే వర్ధనపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇప్పుడు కొండేటి శ్రీధర్ ఎస్సీ మోర్చాకు ఉన్నట్టున్నారు స్టేటు అధ్యక్షునిగా. తన మీద కూడా కేసులు పెట్టిన సిట్యుయేషన్ బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు. ఒక్కటే ఇవాళ కొండేటి శ్రీధర్ కానీ ఆరూరు రమేష్ కానీ పార్టీ ఏదైతే డెప్త్ ఉన్నదో, పార్టీ యొక్క అధిష్టానం ఎంతైతే ప్రాచుర్యంలో ఉన్నదో, వీళ్ళు పెద్ద ప్రాచుర్యం కలిగిన లీడర్లని నేను అన్నా. వాళ్ళకి ఏదైనా ఎంపీ స్థానం ఇస్తే ఇవ్వచ్చు, ఎమ్మెల్యే స్థానం ఇస్తే ఇవ్వచ్చు. అయినంత మాత్రాన పార్టీ కంటే సుప్రీం కాదు. ఇప్పుడు నా పోటీ ఉన్నా నేను ఏ పదవులు అలంకరించలేదు కావచ్చు, నేనేం తక్కువ అనుకోవటానికి వీల్లేదు, వాళ్ళు ఎక్కువ అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే బీజేపీలో సిస్టమ్ అట్టుంటుంది. బీజేపీ సిస్టమ్ అట్టుంటుంది. ఏదైనా పదవులు ఉన్నా లేకున్నా కూడా బీజేపీ ఎవరిను కుర్చీ మీద కూర్చుండబెట్టాలి, ఎవరిను నడిపియాలనేది బీజేపీ అధిష్టాన వర్గం కనసనలో నడుపుతుంది. ఎవరు ఎన్నొస్తాయి తెలంగాణలో లోక్సభ ఫలితాలు వెలువడ్డాక ఎన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది? 8 అయితే గ్యారంటీ గెలుతుంది, 12కు అవకాశం ఉన్నది. ఓకే. 8 అయితే గ్యారంటీ గెలుతుంది, 8-12 మీరనేది. 8-12. ఎందుకు మీ దోస్త్ కేసీఆర్ అన్న వర్డే పట్టుకున్నారు మీరు కూడా 12 అని? నేను అట్లంటలేను. ఆయన 12 వేరు, నా 12 వేరు. నేను ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, అది బీఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ అని చెప్పిన. ఆయనకు ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీట్లలో రావటం లేదని చెప్పిన. అసెంబ్లీలో ఆయన ఓడిపోతాడని చెప్పిన. ఓడిపోలే కదా మరి. అసెంబ్లీలో ఆయన సీటు ఓడిపోడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. అంతకంటే ఏం కావాలి? ఆయన ఓడిపోయిన తెల్లారి ఆయన గురించి మాట్లాడుతోడు కూడా లేడేవాడు. ఆయన దగ్గర పైసలు లేవు కాబట్టి, వ్యవస్థ ఉన్నది కాబట్టి, సెటిల్మెంట్ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి నడిపించింది తప్ప ఆయనకు ఇప్పుడు నాకు మీడియా కనుక అవకాశం ఇస్తే నాకంటే ఎక్కువ ప్రాచుర్యం లేదు ఆయనకు.
మీడియా ప్రాచుర్యం ఎందుకు ఉండదంటే నేను ధనవంతున్నో లేకపోతే నేను మాజీ మంత్రున్నో నేను అన్ని విధాలా ఉన్నోడినైతే నేనే లెక్క ఖచ్చితండి కేసీఆర్ కంటే కూడా. అంటే కేసీఆర్ నాకంటే ఎక్కువ త్యాగం చేసినప్పుడు కూడా కాదు పార్టీ కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.